ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. విశాఖలో సంచలనం రేపిన జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వ్యాఖ్యలతో హనీ ట్రాప్ కేసు రాజకీయ రంగు పులుముకున్న క్రమంలో ఊహించని పరిణామం జరిగింది. జాయ్ జమీమా బాధితులు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష్ కుమార్ చేసిన కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో బయటకు వచ్చిన హనీ ట్రాప్ కేసు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా భీమిలిలో కేసు నమోదైన సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ప్రస్తుతం అయితే మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఈ హనీ ట్రాప్లో ప్రధాన నిందితురాలు ఉన్న జాయ్ జమీమా ఇంకా అనేక మంది బాధితులను ఇబ్బంది పెట్టిందని, ఇంకా చాలామంది బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, తమను ఇప్పటికీ ఇబ్బంది పెడుతుందని కూడా బాధితులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ మొదటి కేసు సంబంధించి భీమిలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఎన్ఆర్ఐ బాధితులు ఎవరుతున్నారో వారు మనతో పాటు ఉన్నారు. వారిని ఒకసారి తెలుసుకుంది. చెప్పడం అసలు ఎవరైతే ఎన్ఆర్ఐ కేసులో సంబంధించి యువకుడు ఆ యువకుడు మీకు ఏమవుతారు, అదేవిధంగా ఏ విధంగా మీరు ఇబ్బంది పడ్డారు? మా అబ్బాయేనండి ఎన్ఆర్ఐ బాధ్యుడు. మేము ఎలాంటి ఇబ్బందులు పడ్డామంటే బాబుని ఇండియా రప్పించి అమ్మాయి బంధించి డ్రగ్స్ అవి ఇచ్చి మాతో కాంటాక్ట్లో లేకుండా చేసి ఆఖరికి బాబు నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను సఫర్ అవుతున్నాను అని మాకు చెప్తే మేము సిపి గారిని కలిసి మేము కాపాడుకోవడం జరిగింది. అంటే ఈ కేసులో మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేసు ఫైల్ అయింది, ఎవరైతే నిందితులు ఉన్నారు నిందితులు రిమాండ్ ఉన్నారు, మీరు ఎందుకు మళ్ళీ ఒకసారి బయట రావడం జరిగింది? ఇప్పుడు ఇన్ని రోజులు రాని వారు ఎందుకు ఈరోజు బయట రావడం జరిగింది? యాక్చువల్లీ నేను ఏంటంటే చాలా వరకు ఆ రోజే నాకు కొంతమంది చెప్పారు, ఎందుకు ఇవన్నీ తలనొప్పులు, పిల్లవలసిన బాబు, ఇవన్నీ మనకు అవసరమా, వదిలే కేసు లేదు ఏం లేదు వదిలేద్దామని. కానీ ఇలా అమ్మాయిని వదిలేస్తే రేపు ఇంకొకరు బాధ్యులు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ అమ్మాయి చాలా వరకు దగ్గర 10-12 వరకు ఈ అమ్మాయికి మా వరకు తెలిసిన ఇది ఉన్నాయి. ఆల్రెడీ 4 కేసు ఆల్రెడీ పెట్టున్నారు. ఇంకా చాలామంది బాధ్యులు ఉన్నారు. ఇలాంటివి ఇంకొకరికి జరగకుండా ఉండడం గురించి అని నేను ముందుకు వచ్చాను. ఆ రోజైనా కేసు పెట్టడానికి. ఇంక ఈ రోజు వరకు ప్రెస్ మీట్కి రాకపోవటానికి కారణం, సరే ఓకే కేసు పెట్టాము, అమ్మాయిని శిక్షిస్తారు, ఆ అమ్మాయి తప్పులేంటో తెలుసుకుంటారులే అని అనుకున్నాం. కానీ నిజాయితీగా వర్క్ చేసిన సిన్సియర్ ఆఫీసర్స్కి మాట వస్తుంది. అది కాక అసలు ఏం జరిగిందో ఆయనకి తెలియకున్నా హర్ష కుమార్ గారు ఎక్స్ ఎంపీ గారు ఇలా అనటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయనకి అసలు నిజంగా ఏమీ తెలియకున్నా ఇంత అభియోగం చేయటం అనేది తప్పు అని నేను అనుకుంటున్నాను. అందుకని ఈరోజు వచ్చాను. చెప్పిన హర్ష కుమార్ ఎక్స్ ఎంపీ ఉన్నారు, ఆయన రిమాండ్లో ఉన్న జాయ్ జమీమాని కలిశానని, అయితే విశాఖ సిపి శంకరప్రత బాగ్చిపై ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలోనే విశాఖ సిపినే మిమ్మల్ని మీడియా ముందుకు రమ్మన్నారని కూడా వాదన వినిపిస్తుంది. ఎలా అండి? ఆయన విశాఖ సిపిఐ మిమ్మల్ని ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారని ఒకసారి ఖండించమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు అలా వాళ్ళు చెప్తే మేమెందుకు వస్తాము? అంతే కదా. కామన్గా ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాము. ఇంకా అందులో ఆయన చెప్పే ఇదిలో కూడా బాబుని పంపించేశారు, బాబుని మీద ఇలా చేయాలి అలా పెట్టాలి అని ఏదో ఆరోపణలు చేశారు. కామన్గా అసలు అతనికి ఏం తెలుసని అలాంటి ఆరోపణలు చేస్తారు? పిల్లాడు ఎంత సఫర్ అయ్యారు, యాజ్ ఎ పేరెంట్స్గా మేము ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు. ఆయన కొడుక్కి ఇలాంటిది ఏదైనా జరిగితే ఆయనకు తెలుసుండేది. ఆయనకి ఏంటంటే ఏదో సమాజానికి ఏదో చేసేస్తున్నామని, చీడపురుగులు కాదండి, మంచి పనులకి మంచి వాళ్ళని న్యాయంగా పోరాడి ఏదైనా చేసే వాళ్ళ మీద ఇలాంటి ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి వాళ్ళని కాపాడి ఇంకా సమాజాన్ని వెనక్కి లాక్కెళ్ళడానికి చూడొద్దని నేను అనుకుంటున్నాను. పరిస్థితి పూర్తిస్థాయిలో జాయ్ జమీమా కేసుకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా సైకలాజికల్గా మరోవైపు మెంటల్గా డిస్టర్బ్ చేయ ఉన్నారని, ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఎన్ఆర్ఐ బాధితులు ఉన్నారో అతను సుమారు నెలల వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడ్డాడని, అయితే కేసులో ప్రధాన నిందితురాలు ఉన్న జాయ్ జమీమాను కఠినంగా శిక్షించాలని కూడా బాధితులు డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.